హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా దొండకాయ చట్నీ అండి. సో దొండకాయ చట్నీ కోసం అనేసి ఫస్ట్ కొన్ని పల్లీలను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు మొత్తం వేగిపోయాయి, పక్కన తీసి పెట్టేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. సో అందులోనికి సరిపడినన్ని పచ్చిమిర్చీలు వేసుకోవాలి. సో పచ్చిమిర్చీలు ఫ్రై కావడానికి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిపోయాయండి. అందులోనికి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న దొండకాయలు మొత్తం బౌల్లోకి వేసుకొని ఒక 10 మినిట్స్ అలా వేయించుకోవాలి. సో అందులోనికే సరిపడినంత ఎండుమిర్చి, చింతపండు, ఇంకా ఒక టమాటా కట్ చేసుకొని మొత్తం వేసేసుకోవాలి. సో ఇంకా ఇవి మగ్గడానికి కూడా ఇంకా 10 మినిట్స్ అలా టైం పడుతుంది. సో చాలా బాగా మగ్గితే టేస్ట్ కూడా బాగుంటుంది. సో మొత్తాన్ని మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి మూసేస్తున్నాను. సో మళ్ళీ ఓపెన్ చేసి 1 టైం అలా మొత్తాన్ని నీట్గా మిక్స్ చేస్తున్నాను. ఇంకా ఒక 5 అల్లం వెల్లుల్లి వేసానండి టేస్ట్ కోసం అనేసి. ఇంకా ఆల్మోస్ట్ పచ్చిమిర్చి, దొండకాయలు, ఇంకా చింతపండు, టమాటాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా మగ్గిపోయాయి. ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి, మగ్గాయి అన్నట్టు. సో ఇంకా మొత్తం మగ్గిపోయాయి కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది. సో ఫస్ట్ వేయించుకున్న పల్లీలు, సరిపడినంత సాల్ట్, సరిపడినంత జీలకర్ర ఇంకా వేయించుకొని చల్లారడానికి అని పెట్టేసాం కదా. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం చల్లారాయండి. ఇంకా మిక్సీలో వేసేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే సింపుల్గా టేస్టీగా దొండకాయ చట్నీ అయితే చాలా టేస్ట్ అయిందండి. చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్ సింపుల్గా దొండకాయ చట్నీ. ఇంకా లాస్ట్లోనికి చట్నీ మొత్తాన్ని బౌల్లో వేసుకొని పోపు పెట్టేసుకుంటే సింపుల్గా దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది.